ఖచ్చితంగా వన్ సైడ్‌గా నెగ్గి రప్పగా కొడతాడు జగనన్న. ఖచ్చితంగా నెగ్గిన తర్వాత షర్ట్ ఇప్పి మరీ తిరుగుతా నేను. జగనన్న నెగ్గకపోతే షర్ట్ ఇప్పి మరీ తిరుగుతా. అంత నమ్మకం ఏంటి మీకు అసలుకి ధైర్యం గాని మీకు? మా దేవుడన్న జగనన్న. మా దేవుడు మా గుండెకాయ ఇక్కడ. జగనన్న ఖచ్చితంగా నెగ్గుతాడు. నెగ్గకపోతే షర్ట్ ఇప్పి మరీ తిరుగుతా రాజమండ్రి మొత్తం. ఏంటి అంత అసలుకి జగన్ ఏం చేసాడు అసలు జనాలకి? అన్న జగను పేదవాళ్ళని ఆదుకుంటాడన్న. చంద్రబాబు వాళ్ళేమో రిచ్ ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు. అది పూర్తి రిచ్ అంటున్నారుగా, లేని వాళ్ళందరినీ పైకి తీసుకొస్తే మన ప్రభుత్వం అది ఎక్కడ అవుద్దన్న, అది అవ్వదు. అవన్నీ అబద్ధం చెప్పి నెగ్గి కన్నా నిజం చెప్పి నెగ్గాలన్నా. అబద్ధం చెప్పి నెగ్గి కన్నా నిజం చెప్పాలి. ఇప్పుడు మరి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏముంటుందంట? ఏముండదన్న ఇక్కడ సాధారణంగా ఏముండదు. మొన్నే రీసెంట్గా వచ్చాడు పవన్ కళ్యాణ్. నా పక్క నుండి వెళ్ళాడన్న. నేను కాలేజీకి వెళ్తుంటే రీసెంట్గా దగ్గరగా ఒక 5 కార్లు 7 కార్లు వెళ్ళినాయి. కార్లు వెళ్ళినాయి తప్ప జనం లేరన్న. జనం లేరు. జగన్ వచ్చి ఉంటే నిజంగా రోడ్డే ఖాళీగా ఉండదన్న. కాలేజ్ వెళ్తే కాలేజ్ వాళ్ళే ఇస్తారు. రోడ్డు అసలు జనంకి అసలు దారే ఉండదు. జగన్ వెళ్ళడానికి ఆపేస్తారు కూడా. అలా ఫ్రీగా వెళ్ళిపోయాడు. గోదావరి కొట్ట అంటే ఏదో జరుగుతుందని పుష్కరాలకి ఏదో చేద్దామని చెప్పి ఫ్రీగా వెళ్ళిపోయాడు అన్న దారంట. పవన్ కళ్యాణ్ జగన్ రాడేక బుక్కలు ఏర్పడతాను. ఎందుకు రాడన్నా? ఖచ్చితంగా 29లో వస్తాడు. రప్పగా కన్ఫామ్గా నెగ్గుతాడు. ఇప్పుడు చూస్తారుగా చాలా మంది ఇప్పుడు ఏమన్నారంటే జగన్ అసలు రౌడీ గోండా ఎందుకైనా వచ్చేది అంటున్నారు అన్న. అది ఎవరికంటే పేదవాళ్ళే తెలుస్తుంది అన్న. జగన్ రౌడీయో మంచోడో పేదవాళ్ళే తెలుస్తుంది బాగా. పేదవాళ్ళకి మంచి చేసాడు కాబట్టి పేదవాళ్ళకే జరుగుతుంది బాగా. నీకు తెలిసినంత ఏం చేశాడు జగన్? అమ్మఒడి వేసాడన్న. స్కూళ్ళు బాగు చేశాడు. ఇంకా హాస్పిటల్ చేశాడు. ఇంకా పెన్షన్ ఇచ్చాడు. మొత్తం అన్నీ చేశాడు. పోటీ చేశాడన్న. మొత్తం అన్నీ చేశాడు. ఇంకేం కావాలన్నా? వీళ్ళు 6/6 అన్నాడు, ఏమీ చేయలేదు. 6/6 అన్నాడు, ఏమీ చేయలేదు. పింఛన్ ఇచ్చాడు అంతే అన్న. ఇంకేమీ చేయలేదు. చంద్రబాబు 6 గ్యారెంటీలు పూర్తి అయిపోయినా ఎవడన్నా మాట్లాడితే వాడు 4 కోస్తాను. ఏముండదని ఏం చేయలేదు. వాళ్ళు పింఛన్ ఇచ్చాడు అంతే అన్న. 6/6 అంటే పింఛన్ ఇచ్చాడు అంతే, ఇంకేమీ ఇవ్వలేదు. జగన్ కారులతో తొక్కుకొని వెళ్ళిపోతున్నాడు జనాలు. అదంతా సొల్లు అన్న. ముందు వీడియో లేదు, వెనకాల వీడియో లేదు. మధ్యలో వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేసి అదేటన్నా మనోడు కార్ ఎక్కేస్తే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎక్కేస్తే చెయ్యికి ఒక్కటి డ్యామేజ్ అయ్యి అలా చనిపోతాడన్న. బుల్లెట్ ప్రూఫ్ కారు అంత బరువు ఉంటుంది. ఎక్కినంటే చనిపోకుండా ఎందుకు అవుతుంది మనోడికి? 4 టన్నులు బరువు ఉంటుంది అన్నది కారు. అది ఎక్కితే ఇక్కడ చిన్న డ్యామేజ్ అయిందంతే. అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు ఆటోమే తీసుకెళ్ళాలి. లేదంటే అంబులెన్స్లో ఏదో కారులో తీసుకెళ్ళాలి. 15 నిమిషాలు వెయిట్ చేయడం ఏంటన్నా? దాని గురించి అంబులెన్స్ కోసం తీసుకెళ్ళి మళ్ళీ అంబులెన్స్లోనే చనిపోయాడని ఇలా చెప్పి రప్పీయడం ఏంటన్నా? అసలు ఇలాగా ఆటోలో తీసుకెళ్తే బతికిడేమో కదా. అది చిన్న డ్యామేజ్కి చెయ్యి డ్యామేజ్ ఓన్లీ తీసుకెళ్ళినా కానీ అంబులెన్స్లో కూడా చిన్న డ్యామేజ్ ఉందన్నారు అంతే. దాని చిన్న డ్యామేజ్కి ఎవడన్నా చనిపోతాడన్న. వాళ్ళ భార్య గారు మాట్లాడారు. మొత్తం ట్రోల్. అదే కదా ఇప్పుడు ట్రోల్ అవి ఇది.